ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఒక ఏరియాలో ఒక బట్టల షాప్ మాత్రమే ఉంది. మరొక ఏరియాలో డజన్ల కొద్ది షాపులు ఉన్నాయి. ఈ రెండిట్లో మాక్సిమం ప్రాఫిట్ ఎక్కడ వస్తాయి? చాలామంది పోటీ తక్కువ ఉన్న చోటే అనుకుంటారు. కానీ నిజం అంత సింపుల్ కాదు. ఒక్క షాప్ మాత్రమే ఉన్న ఏరియాలో మీరు మోనోపోలి లాంటి స్థితిలో ఉంటారు. ధరలు షాప్ ఓనర్స్ మాత్రమే నిర్ణయిస్తారు. కస్టమర్లు మీపై డిపెండ్ అవుతారు. ఇది స్టడీ ఇన్కమ్ ఇస్తుంది, కానీ కస్టమర్ కౌంట్ లిమిట్ తగ్గుతుంది మరియు షాపింగ్ ఫ్రీక్వెన్సీ కూడా తక్కువ. అంటే ఆ షాప్ వాళ్ళకు రెగ్యులర్ ప్రాఫిట్ వస్తుంది, కానీ అది సీలింగ్ వరకు మాత్రమే. దాన్ని దాటడం చాలా కష్టం. ఇప్పుడు చాలా షాపులు ఉన్న ఏరియా గురించి తెలుసుకుందాం. ఇది ఒక మనీ బ్యాటిల్ లాంటిది. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ, డిమాండ్ కూడా ఎక్కువ. రోజుకి వందలాది మంది కస్టమర్లు వస్తారు. ట్రెండ్ బేస్డ్ షాపింగ్. ఇక్కడ ఒక్క షాపు స్మార్ట్గా పనిచేస్తే మాసివ్ సేల్స్ని జనరేట్ చేయగలదు. అవును, కాంపిటీషన్ ఉంటుంది, మార్జిన్ కొంచెం తక్కువ, కానీ వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల టోటల్ ప్రాఫిట్ భారీగా పెరుగుతుంది. ఇక్కడ ఒక పవర్ఫుల్ లాజిక్ ఉంది. లో కాంపిటీషన్ ఉంటే హై మార్జిన్ బట్ లో వాల్యూమ్ అన్నమాట. ఇప్పుడు హై కాంపిటీషన్ ఉంటే లో మార్జిన్ బట్ హై వాల్యూమ్. మరి మ్యాక్సిమం ప్రాఫిట్ ఎక్కడి నుండి వస్తుందంటే, స్పష్టంగా చెప్పాలంటే హై కాంపిటీషన్ ఏరియాలోనే మ్యాక్సిమం ప్రాఫిట్ పొటెన్షియల్ ఉంటుంది. ఎందుకంటే వాల్యూమ్ గేమ్ ఎప్పుడు గెలుస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక్కడు ఉండటం సేఫ్, గుంపుల్లో ఉండటం పవర్ఫుల్ అన్నమాట. మ్యాక్సిమం ప్రాఫిట్ కావాలంటే క్రౌడ్ ఉన్న చోటనే గోల్డ్ మైన్ దొరుకుతుంది. సో ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.